తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవంలో భాగంగా ఈరోజు అన్న సందర్పణ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ కలిసి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజానగర్ ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ దంపతులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. రాజానగర నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలని ఆయన కోరారు. पवन कुमार नाम पवन नाम माया ग्रामावसानं दिनाश्रयान् निर्गुणानो सोदानुवेदानो जगतयेन मनयेन नमः गङ्गलाक्षानो भगवान् वाङ्मनेन सीताजनाचो शिवानि शिवाय नमः परस्येन नमः भूतानि दक्षानि दीक्षाय नमः श्रीचतुर्बलाय नमः श्री भूताजनेन श्रीरामदासेन जगन्धर श्री हनुमद्योगाय नमः करादेन मनोभिष्टावृहंसरस्वंसरस्वयावृत्यदेवति नीराजनान्तरेत मनोभिष्टावृहंसरेरों श्री अघोरेभ्यो भगोरेभ्यो विजयराजनाम शुद्ध आचमनीय सुवर्ण दिव्य मंत्र ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఈ యొక్క పేరుగాంచినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు జరుగుతున్నాయి. వీరు ప్రతి ఏటా కూడా సంక్రాంతికి వివిధ చోట్ల హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇలాగ మహానగరాల్లో నివసించే వారందరూ కూడా సంక్రాంతికి ఈ దోసకాయలపల్లి గ్రామం వస్తుంటారు. ఈ దోసకాయలపల్లికి ఎప్పటి నుండో కూడా జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద పేరు ఉన్నటువంటి గ్రామం ఇది. ఎప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్లు జరిగినా గత 40 ఏళ్ళుగా కూడా దోసకాయలపల్లి ప్రస్తావన అనేది ఖచ్చితంగా ఉంటుంది. గతంలో సినిమాలన్నీ ఇక్కడే జరిగాయి. ఈ దోసకాయలపల్లిలో కూడా ఈ ప్రాంతంలో మొట్టమొదటి హై స్కూల్ కూడా దోసకాయలపల్లిలోనే ఏర్పడింది. ప్రతి విషయానికి కూడా పేరుగాంచినటువంటి ఈ దోసకాయలపల్లిలో ఆంజనేయ స్వామి ఉత్సవాలు జరుపుకుంటూ ఎక్కడెక్కడో వివిధ స్థానాల్లో సెటిల్ అయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వివిధ కారణాల వల్ల వివిధ అవసరాల వల్ల వాళ్ళ జీవనోపాధి నిమిత్తం ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతికి వస్తారు. ఆ సంక్రాంతిలో ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు సామూహికంగా చేసుకుంటాం అనుకున్న పూర్వీకులు నిర్ణయించుకుని ఉండొచ్చేమో. ఈ సంక్రాంతి కూడా కోలాహలంగా అందరూ కూడా భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకొని అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. ఈ అన్నప్రసాదాలు కూడా అందరూ స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఈ సంక్రాంతి 3 రోజులు కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండే విధంగా సంబరాలు చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. దీనికి మారిన బుజ్జి గారు, మారిన రాము గారు, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో దీని గ్రామ పెద్దలు అందరూ కలిసి పార్టీలను కాదు అన్ని పార్టీల వారు కూడా కలిసి సంతోషంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. స్వామివారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం కూడా పొందడం జరిగింది. వారు కూడా అర్చక స్వాములు దీవించారు. స్వామివారిని మేము కూడా కోరుకున్నాం. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా, సుఖంగా, ఆనందంగా ఈ యొక్క సంక్రాంతి అంతా కూడా జరుపుకోవాలని, లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనేది కూడా స్వామివారిని కోరుకున్నాను. ఈ యొక్క సంక్రాంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, హెచ్ఆర్డీ మంత్రివర్యులు యువ నాయకులు లోకేష్ బాబు గారికి, మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, అందరికీ, అదేవిధంగా రాజానగరం నియోజకవర్గ ప్రజానీకానికి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ పేరు పేరున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ సేఫ్గా, సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని, అందరూ కూడా ఆనందంగా సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ పరంగా సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు పొందాలని, ఈ సంక్రాంతి పండుగ మనందరిలోని కూడా ఆనందాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలు.